జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం లోటస్ పాండ్లోని ఓ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం లోటస్ పాండ్లోని ఓ గెస్ట్ హౌస్లో మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్లో గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు దగ్గర పడుతుంది. మనకి మార్చి 5వ తారీఖు రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ. తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఒకటి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ మన్వి పదవీ కాలం కూడా ముగుస్తుండటంతో తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చింది. మార్చి 5వ తారీఖు రోజు మనకి నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీ ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక సందిగ్ధత. ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి పోటీ చేస్తుందా లేదా అనేది కూడా సందిగ్ధత నెలకొన్నది. కాబట్టి సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గ్రూప్కి వెళ్ళారు. కాబట్టి సో వారు ఎటువైపు ఓటు వేస్తారో తెలియదు. కాబట్టి ఇప్పు జారీ చేస్తే ఖచ్చితంగా వారు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఇప్పు జారీ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారో వారందరూ కొంత అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఆ అసంతృప్తి ఖచ్చితంగా ఈ రాజ్యసభ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం అని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ఈసారి ఒక రాజ్యసభ స్థానానికి పోటీ చేసే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఇదే విషయం పైన నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యి ఇదే అంశం పైన చర్చించారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి కేటీఆర్ చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. లోటస్ పాండ్ లో ఉన్నటువంటి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గెస్ట్ హౌస్ లో ఈ సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ అక్కడికి వెళ్తారు. కాబట్టి మనకి ఖచ్చితంగా యొక్క రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందు పోటీ చేయదని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఖచ్చితంగా పోటీ చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు ఒక స్థానానికి పోటీ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాబట్టి సో ఖచ్చితంగా అందుకు ఎవరికన్నా ఒకరికి బీసీ లేదా ఎస్సీ లేదంటే మైనార్టీకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో అందుకు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఒక వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకి గూడెం మైపాల్ రెడ్డి మనకి మఠాంచల్ నుంచి గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్ళినప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తున్నాడు ఈ మధ్య కాలంలో. సో అలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. వారందరూ కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందుకు ఈసారి పోటీలో ఉండాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలన్నది ఇంకా పేరు ఫైనల్ కానప్పటికీ కూడా దఫదఫాలుగా చర్చలు చేసిన తర్వాత ఫైనల్ గా ఒకరికి ఇచ్చే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కాబట్టి అది మరి ఈసారి ఏ సామాజిక వర్గానికి దక్కుతుంది అనేది కూడా కొంత ఉత్కంఠ. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఈసారి మైనార్టీకి లేదా ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ తో నిన్న కేటీఆర్ చర్చ చేసినట్టు తెలుస్తుంది. సో తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత ఎమ్మెల్యేలతో కూడా ఈ విషయాన్ని చర్చ చేసిన తర్వాత సో అప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటనే ఫైనల్ చేసుకున్న తర్వాత అప్పుడు నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మార్చి 5వ తారీఖు రోజు మనకి నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదీ. కాబట్టి సో మనకి మార్చి 4వ తారీఖు లోపు ఖచ్చితంగా ఒక స్పష్ట బీఆర్ఎస్ పార్టీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కేటీఆర్ భేటీ ఇదే అంశం పైన చర్చించారు. కాబట్టి సో ఎమ్మెల్యేలతో కూడా చర్చ చేసిన తర్వాత ఖచ్చితంగా విషయాన్ని ఫైనల్ చేసి అభ్యర్థి ఎవరనేది కూడా నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు మనకి 4వ తారీఖు రోజు రాజ్యసభ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ ఎవరనేది కూడా మనకి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. సో వారు
మనకి 5వ తారీఖు రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 27 మంది ఉన్నప్పటికీ కూడా సో ఖచ్చితంగా మిగిలిన 10 మంది ఎవరైతే ఉన్నారో వారందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసే యోచనలో ఉన్నట్టు కూడా భావిస్తుంది. అందుకు పార్టీ ఇప్పు కూడా జారీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇప్పు జారీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అదర్ పార్టీకి ఓటేసినప్పటికీ అది చెల్లుబాటు కాదు, లీగల్ ఒపీనియన్ లో భాగంగా ఇది జరుగుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసి ఆ వ్యూహరచన చేసే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.